పెళ్ళాన్ని బయటికి పొమ్మంటావా? ఏం మగాడవయ్యా నువ్వు? కొంచెమైనా దయ లేదా నీకు? ఏంటి అవతారం? అవతారమా? నేనేమైనా పులి వేషం వేసుకొచ్చానా? పోతరాజు వేషం వేసుకొచ్చానా? ఈ లగేజీ ఈ బాక్స్ ఏంటి అని అడుగుతున్నాను. పంతులు గారు ఏం చెప్పారమ్మా? భార్య భర్తలు జంటగా కలిసి భోజనం చేయాలన్నారు కదా, అందుకే తీసుకునొచ్చాను. ఎవర్రా? హాయ్ అత్తా. అవని, నువ్వా? అవునన్నయ్య, నేనే ఈ ఇంటి చిన్న కోడల్ని. చిన్న కోడలివా? అలా ఎలా చెప్పుకుంటున్నావు? నైట్ 12 గంటల వరకు నాకు ఆ ఛాన్స్ ఉందే పిచ్చి మొహందానా. ధైర్యంగా చెప్పుకుంటాను, ఎందుకంటే వండే మొగుడు కదా. పంతులు గారు చెప్పిన ప్రకారం మేమిద్దరం కలిసి భోజనం చేయాలి. అందుకు ఎవ్వరూ అబ్జెక్షన్ చెప్పకూడదు, అర్థమైందా? నా కొడుకు మాతో పాటు తింటాడు. నువ్వు బయటిపో. నీకు నా ఇంట్లోకి ప్రవేశం లేదు. అందుకేగా నా సెటప్ తో నేనొచ్చాను. మీ ఇంట్లోకి రావాల్సిన అవసరమే లేదు. ఆరు బయట ఈ చల్లని వెన్నెలలో ఇద్దరం కూర్చుంటాం, తింటాం. కాదన్నారనుకో, ఇంటి ముందు టెంట్ వేసుకుని ధర్నా చేస్తా. మీ ఇద్దరు కలిసి తింటే బాగుంటుందని అనుకున్నాను. ఆ విధంగానే మీరు ప్రత్యక్షమయ్యారు. నువ్వు సూపర్ తల్లి. పెద్దిరాజు అన్నయ్య తర్వాత నా గురించి బాగా ఆలోచించేదానివి నువ్వే. మీ ఇద్దరి మధ్య అంత బాండింగ్ ఏంటా అని నేను ఆలోచిస్తున్నాను. మీ అమ్మకు నీకు మధ్య ఉన్న బాండింగ్ కంటే మంచి బాండింగేలే. నీ నాలుక ఎటు కావాలంటే అటు తిరుగుతుంది. ఏం వదినా, నీ నాలుక తిరగదా ఏంటి?